భారీ వర్షాల కారణంగా మన్సూరాబాద్ డివిజన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా లోతట్టు ప్రాంతాలలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆదివారం పర్యటించి ఎప్పటికప్పుడు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పలు జాగ్రత్తలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా మన్సూరాబాద్ డివిజన్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్క చేయకుండా లోతట్టు ప్రాంతాలలో జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి ఆదివారం పర్యటించి ఎప్పటికప్పుడు వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పలు జాగ్రత్తలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ మన్సూరాబాద్ పెద్ద చెరువులోకి మురుగునీరు రాకుండా వర్షపు నీరు వచ్చే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని, దాదాపు 70 నుండి 80% చెరువులోకి వర్షపు నీరు రావడం జరిగిందని అన్నారు. హకీమాబాద్ కాలనీ బీరప్ప గుడివైపు స్వంత నిధులతో జేసీబీ పెట్టి కంప చెట్లను తొలగించడం జరిగిందని, ఇంకొక రోజు జేసీబీ యంత్రం పెట్టి పూర్తిగా కంప చెట్లను తొలగిస్తామని పేర్కొన్నారు. డివిజన్ ప్రజల వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇండ్లలో నుండి బయటకు రావద్దని కోరారు. తడిచిన విద్యుత్ స్తంభాలను, విద్యుత్ లైన్లను, తగులుతున్న చెట్లను ముట్టుకోవద్దని, డ్రైనేజీ మ్యాన్ హోల్స్ కవర్లను తెరవద్దని, గుంతల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షం కారణంగా డివిజన్ ప్రజలకు ఏదైనా సమస్య తలెత్తితే మన్సూరాబాద్ కార్పొరేటర్ కార్యాలయాన్ని సంప్రదించాలని, వెంటనే అధికారులను అప్రమత్తం చేసి సమస్యలకు పరిష్కారం చూపుతానని పేర్కొన్నారు. ఈ మన్సూరాబాద్ పెద్ద చెరువు 80% సక్సెస్ అయినట్టే. మురికి నీళ్ళు రాకుండా ఈసారి మన వేమారెడ్డి అనే టీము మనం అంతా చేసిన దానికి ఇక్కడ నుంచి అండర్ పాస్ నుంచి వచ్చే కొన్ని నీళ్ళు, ఇక్కడ అమ్మదయ, శ్రీరామ హిల్స్, బాలాజీ నగరు అక్కడి నుంచి వచ్చే నీళ్ళు, ఈ చుట్టుపక్కల కొద్దిగా వర్షం నీళ్ళు రావడంతో ఎప్పుడు ఈ మన్సూరాబాద్ పెద్ద చెరువు, మన ఈ చెరువుకు ఉన్నటువంటి ఎఫ్టీఎల్ అంతా కూడా సాఫ్ చేయడం జరిగింది. ముళ్ళ చెట్లు తీసినాము. ఎప్పుడు ఇక్కడ కట్టదేవి వనసలిపురంకి వెళ్ళి దాదాపు 40-50 కాలనీల నుంచి వచ్చేటువంటి సుష్మతి నుంచి వచ్చే కాలువ ఈసారి తెగకుండా ఉంది. మేమందరం చేసిన శ్రమ ఫలించింది. ఇక్కడ కూడా హెచ్చరిక బోర్డు కూడా పెట్టడం జరిగింది. లోతైన నాలా ట్రైన్ అని చెప్పేసి ఇక్కడ దీనికి జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్కి సిగ్నల్స్ లింక్ అయి ఉన్నాయి. ఇక్కడ ఏదైనా తెగినప్పుడు కానీ ఏదైనా కానీ ఇమ్మీడియట్గా మనకు సిగ్నల్స్ వస్తాయి ఆఫీసర్లకి. ఇప్పుడు 100% ఇందులో అంటే ఇందాక అనుకున్నాము మురికి నీళ్ళు రాకుండా, ఇదే ఎప్పుడు తెగి మురికి నీళ్ళు వచ్చేసి శ్రీరామ హిల్స్ ఆ కాలనీలో మొన్న నెల కింద కూడా దుర్వాసన వచ్చింది. ఇప్పుడు రాకుండా అవుతుంది. దీంతో గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. ఇదంతా కూడా కాపాడుకున్నట్టయితే వాకర్స్ మనం అందరము జీవితాంతం ఈ పెద్ద చెరువు మనకు